హల్లెలూయా. మన రక్షకుడు ప్రియకుమారుడైన యేసు మెస్సే నామంలో ఈ సబ్బాతు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ శుభాషలు. అలానే యూట్యూబ్లో ఆన్లైన్లో మరి పరమ తండ్రి సన్నిధిని ఏకీభవించి పాల్గొన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ శుభాషలు. దయచేసి క్షమించండి. ఈరోజు ఒక ప్లాన్ ఉందేమో. సహోదరుడు సన్నీ క్యాబ్ బుక్ కావడము, మరి ఆ క్యాబ్ లేట్ కావడము, సహోదరుడితో కొంత మరి మాట్లాడుకుంటూ రావడము, మరి ఈరోజు మన మధ్యలోకి వచ్చాడు. మరి సన్నీని బట్టి మరి తండ్రి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వీలైతే తర్వాత కొద్ది సమయం మరి తమ్ముడి కోసం మనం ప్రార్థన చేద్దాం. మంచి సాక్ష్యాన్ని షేర్ చేసుకున్నాడు. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 145వ కీర్తన, 145వ కీర్తన 145 Psalms 18th verse 18వ వచనం చదువుకుందాం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా సమీపముగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అన్న ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, భూమి ఆకాశం కలుగజేసిన సృష్టికర్త, ఇదిగో నాయన ఈ కూటమి ఇంతవరకు మీరు అధ్యక్షత వహించి నాయకుడిగా ఉండి నడిపించారు. స్తుతుల ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నారు తండ్రి. ఇదిగో వాక్యోపదేశం ద్వారా తండ్రి మీరే మాతో మాట్లాడిన నాయన. మీ మాటలో జీవం ఉంది. మీ మాట వింటే మేము బ్రతుకుతాము. మీ మాటలో స్వస్థత ఉందయ్యా. నీ కుమారుణ్ణి నాయన రవి తమ్ముని మరుగుపరుచుకొని తనను మీ ఆత్మతో నింపి, మీ ఆత్మతో అభిషేకించి, తన ముఖాంతరంలో నుంచి, తన నోట మీ మాటల నుంచి తనను మీ బూరగా, మీ సాధనముగా, మీ పాత్రగా వాడుకొని నీ బిడ్డల మీద మాకు కావలసిన ఆహారము చేత మమ్మల్ని పోషించమని, మీ బిడ్డల మీద మాకు కావలసిన ఆత్మీయ ఆహారము చేత మమ్మల్ని బలపరచమని, బలమైన శ్రేష్టమైన ఆహారము చేత మమ్మల్ని తృప్తిపరచమని, నీ దాసుని రెట్టింపు ఆత్మతో అభిషేకించుకొని వాడుకొని మహిమ పొందుకొనుమని నజరుడైన యేసు మెస్సే నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి అదే మాటను చదువుకుందాం. కీర్తన 145వ కీర్తన 18వ వచనం. Psalms 145 18th verse. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా సమీపముగా ఉన్నాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. తనకు ఎవరైతే మొరపెడతారో, ప్రార్థిస్తారో, ఎవరైతే నిజముగా మొరపెడతారో వారికి ఆయన సమీపముగా ఉండే ఎలోహిం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. దావీదు రాసుకుంటున్నాడు తన వ్యక్తిగత ప్రార్థనగా. ఎప్పుడైతే దావీదు తన జీవితంలో మరి తండ్రికి, పరమ తండ్రికి మొరపెట్టాడో, ఎప్పుడైతే ఆయనను ప్రార్థించాడో, ఆయనకు మొరపెట్టి ఎప్పుడైతే ఆయనను అర్జించాడో, ఎప్పుడైతే ఆయన అర్జించిన ప్రతి సమయములో మరి తండ్రి సమీపముగా ఉండి తన పట్ల ఆయన కార్యాలు జరిగించాడు అని మరి భక్తుడు దావీదు ఈ మాట రాసుకుంటాడు. దావీదు యొక్క ప్రార్థన అంటే ఎప్పుడైతే మనం తండ్రికి మొరపెడతామో ఆయన మనకు సమీపంగా ఉంటాడు. ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు. ఆయన మనకు సమీపంగా ఉండే రక్షకుడు. ఆయన మనల్ని ఎప్పుడూ తోడుగా ఉండి, మనకు దగ్గరగా ఉండి, మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు ఆయన ఆలకించే దేవుడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఈ ప్రార్థన, ఈ సాక్ష్యము ఈరోజు నీ జీవితానికి, నా జీవితానికి కూడా మరి అది ఖచ్చితంగా అది పని చేయాలి. అందుకోసం ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన నాకు మొరపెట్టినప్పుడల్లా నాకు సమీపముగా వస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎప్పుడైతే మరి ఆయనకు మొరపెడుతూ ఉంటామో, ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో ఆయనకు మనకి సమీపముగా ఉంటాడు. కానీ
పరిశుద్ధులను కొంతమంది ఏమనుకుంటే ఆయన సమీపంగా మనకు ఉండడు, మనకు లేడు అని అనుకుంటాం కొన్నిసార్లు మనం. కాదు, అది అబద్ధం. అది అందుకోసం మరి కీర్తన గ్రంథంలో 14వ కీర్తన 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. 14వ కీర్తన 1వ వచనం, Psalms 14th chapter verse 1. ఎలోహిం లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. ఆయన ఏం చేస్తున్నాడు? భక్తుడేమని ప్రార్థన చేస్తున్నాడు? మనం ప్రార్థించినప్పుడల్లా ఆయన సమీపముగా వస్తాడంటున్నాడు. ఎప్పుడైతే మనం మొర పెడతామో మన మొరను ఆలకించి ఆయన సమీపముగా వచ్చి నీ మొరను ఆలకించి నీ పట్ల ఆయన తన కార్యాలు జరిగిస్తాడని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ బుద్ధిహీనులు ఏమనుకుంటున్నారు? ఆయన లేడు, ఆయన సమీపముగా ఉండడు, ఆయన దగ్గర లేడు. ఆయన లేడు అనుకోవడం అది బుద్ధిహీనత. ఆయన సమీపంగా ఉండడు అని అనుకోవడం అది బుద్ధిహీనత. ఆయన భూమి ఆకాశములు సృజించిన వాడు ఎప్పుడు నీకు సమీపముగానే ఉండే దేవుడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రవక్త వచ్చాడు, హిజ్కియా నీ సమయం అయిపోయింది, నువ్వు చనిపోబోతున్నావు. ఎప్పుడైతే హిజ్కియా ఆ మాటను విన్నాడో ఆ ప్రవక్త ఆ గవిని దాటకముందే, ఆ ప్రాంగణం దాటకముందే ఈ హిజ్కియా యొక్క మొరను ఎలోహిము ఆలకించి తన యొక్క జవాబును అనుగ్రహించాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే మనం నిజముగా హృదయపూర్వకంగా యథార్థముగా తండ్రికి మనం ఎప్పుడైతే మొర పెడతామో ఆయన మనకు సమీపముగా ఉంటాడు, నీ ప్రక్కనే ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ మాటలు వింటాడు, నీ హృదయంలో ఉన్న ప్రార్థన విజ్ఞాపనలు ఆ మొరలన్నీ ఆలకించి నీ పట్ల ఆయన తన కార్యాలు జరిగించే దేవుడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే భక్తుని యొక్క ప్రార్థన ఇది. ఎవరైతే తనకు నిజముగా మొరపెడతారో ఆయన వారికి అందరికీ సమీపముగా ఉంటాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. వారికి అందరికీ అంటున్నాడు. ఎంతమంది ఎన్నిసార్లు నువ్వు ఆయనకు మొరపెడతావో నిజముగా నీ హృదయ అంతరంగంలో నుంచి ఎప్పుడైతే ఆయన సన్నిధికి నీ ప్రార్థన విజ్ఞాపన తెలియచేసుకుంటావో అప్పుడు తన కార్యాలు జరిగించడానికి ఆయన నీకు సమీపముగా వచ్చి ఆయన తన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటను? ఒకసారి స్తోత్రాలు చెప్దామా? ఆయన నీకు సమీపముగా ఉండే ఎలోహిం. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. ఆయన నీ మొరను ఆలకించే ఎలోహిం, పరమ తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అందుకోసం ఇక్కడ భక్తుడు ఆ మాట చెప్తా ఉన్నాడు. అంటే ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఎప్పుడైతే ఆయనకు హృదయపూర్వకంగా మన హృదయాంతరంగాల్లోంచి మనం ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆయనకు మొర పెట్టుకుంటామో ఆ మొరను ఆయన ఆలకించి నీకు సమీపముగా ఆయన వస్తాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం అంటాడు యెషయా ప్రవచన గ్రంథంలో 55వ అధ్యాయము 6వ వచనంలో, ఐజయా చాప్టర్ 55 6th verse, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటే చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే ఆయన సమీపముగా వస్తాడు. ఆయన మనం మొరపెట్టినప్పుడు సమీపముగా వస్తాడు. నువ్వు ప్రార్థించినప్పుడు నీకు సమీపంగా వస్తాడు. నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు నీ కన్నీటిని జవాబులు ఇవ్వడానికని నీ దగ్గరగా వస్తాడు. నీ ప్రార్థనలు విజ్ఞాపనలు నీ ఆలోచనలన్నీ ఎప్పుడైతే నిజంగా ఆయన సన్నిధికి నువ్వు ఎప్పుడైతే నీ మొర ద్వారా విజ్ఞాపన ద్వారా ప్రార్థన ద్వారా తండ్రికి సమర్పిస్తావో ఆయన నీకు సమీపముగా వస్తాడు. సమీపముగా వచ్చి నీ విజ్ఞాపనలన్నిటికీ ఆయన జవాబులు ఖచ్చితంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే భక్తుడు అదే ప్రార్థన చేసి తనకు మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉండే ఎలోహిం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా.
అందుకోసమే ఇక్కడ ఈ మాటను మనం ఆ మాటను మనం ఈరోజు నీవు ప్రార్థన, నా ప్రార్థన, నీ యొక్క విజ్ఞాపన, నా విజ్ఞాపన ఆయన ఆలకించి, మరి ఆయనకి దావీదుకు ఎలాగైతే సమీపముగా వచ్చాడో, దావీదుకు ఎలాగైతే ఆయన దగ్గరగా వచ్చి తన కార్యాలు, తన జీవితంలో మరి పరమ తండ్రి యొక్క సంకల్పాలు అన్నీ జరిగించాడో, ఈరోజు నీకు సమీపముగా వచ్చి కూడా దావీదు జీవితాల్లో చేసిన కార్యాలు ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన ఘనమైన కార్యాలు నీకు సమీపంగా వచ్చి ఆయన చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన సమీపముగా వచ్చినప్పుడు ఆయన మరి నీ ప్రార్థన ఏదైతే చేస్తావో ఆ ప్రార్థనలకు ఆయన జవాబు ఇస్తాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య యాషమెస్సి వారు వచ్చేది చూస్తూ ఉన్నాడు. ఆయన ఆ పట్టణానికి వచ్చేది చూస్తూ ఉన్నాడు. ఆయన సమీపిస్తూ ఉన్నాడని తెలుసుకున్నాడు. ఈయన రక్షకుడు, ఈయన ఎవరో నేను చూడాలి, ఈరోజు నేను చూడాలి అని ఆయన ఆశతో ఆయన సమీపించేది తెలుసుకున్నాడు. ఒక జక్కయ్యను ఎప్పుడైతే ఆయన సమీపించాడో, జక్కయ్య నువ్వు కిందికి దిగిరా, నీ ఇంటికి రక్షణ వచ్చేసింది. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే జక్కయ్య హృదయంలో ఉన్న ఆ మొరను, జక్కయ్య హృదయంలో ఉన్న ఆ ఆశను ఆయన సమీపముగా రావడానికి సహాయం చేసింది. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే ఆ రోజు జక్కయ్య దగ్గరకు రావడానికి జక్కయ్య హృదయంలో ఉన్న ఆలోచన, జక్కయ్య హృదయంలో ఉన్న విజ్ఞాపన, జక్కయ్య హృదయంలో ఉన్న ఆ ప్రార్థన ఆయన ఆలకించి యాషమెస్సే వారు ఆ రోజు జక్కయ్య కోసం ఆయనకు సమీపముగా వచ్చాడు, తన రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ మొర పెడుతున్నావో, ఏ ప్రార్థన చేస్తున్నావో, ఏ విజ్ఞాపన చేస్తున్నావో, ఆయన నీ విజ్ఞాపనలన్నిటికీ ఆయన జవాబులు ఇవ్వడానికి నీకు కూడా ఆయన సమీపముగా వచ్చే ఎలోహిం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఈరోజు ఒక్కొక్కరిది ఒక మొర అయి ఉండొచ్చు, ఈరోజు ఒక్కొక్కరిది ఒక విజ్ఞాపన అయి ఉండొచ్చు, ఈరోజు ఒక్కొక్కరికి ప్రార్థన అయి ఉండొచ్చు. ఎంతమంది అయితే వారికి అందరికీ ఆయన సమీపముగా ఉంటాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఈరోజు నా తండ్రి నీ మొర ఆలకించడానికి నీ సమీపముగా ఆయన వచ్చునుగాక. ఆయన నీ మొర ఆలకించి నీకు జవాబు ఇవ్వడానికి నీకు సమీపముగా వచ్చి నీ పట్ల ఆ కార్యాలు ఆయన జరిగించునుగాక. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరు ఇప్పుడు ఇక్కడికి రాలేదు. ఆయన తండ్రి యొక్క అనాది సంకల్పము చేత ఆకర్షించబడి ఆయన సన్నిధిలోకి వచ్చేసాం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం ఆయన సమీపిస్తాడు, ఆయనని మర ఆలకిస్తాడు, ఆయన కార్యాలు నీ జీవితంలో తప్పకుండా జరిగిస్తాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. మరి యావే తండ్రి యెహోవా మరి ఆ పరమ తండ్రి సమీపముగా ఉంటే చేసే కొన్ని కార్యాలు మన పరిశుద్ధ గ్రంథంలో ఒక 2-3 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఒక మాట చదువుకుందాం. మరి ఎక్సోడస్ చాప్టర్, నిర్గమాకాండ 33వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు. చాలు. ఇగో యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అందరం చెప్దామా? హల్లెలూయా. ఎక్కడ ఏమన్నాడు? ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. ఎవరికి చెప్తా ఉన్నారు ఈ మాట? ఇగో మోషేతో చెప్తా ఉన్నాడు పరమ తండ్రి. ఇగో నా సమీపముగా నువ్వు రా, నా సమీపముగా వచ్చినప్పుడు నేను నీకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నేను సిద్ధపరిచాను. ఆ స్థలంలో ఒక బండ ఉన్నది, ఆ బండ మీద నేను నిన్ను నిలబెడతా ఉన్నాను. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎప్పుడైతే పరమ తండ్రి ఆ మోషేకు సమీపముగా వచ్చాడో, ఆ మోషేకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. మోషేకు ఆ స్థలాన్ని సిద్ధపరిచి అక్కడ ఒక బండను నిలిపాడు. ఆ బండ మీద మోషేను నిలవబెట్టాడు. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. అంటే ఎలోహిం ఎప్పుడైతే నీకు సమీపముగా వస్తాడో, ఎప్పుడైతే నీ కుటుంబానికి అని సమీపముగా వస్తాడో, నీకంటూ ఒక అనుకూలమైన ఒక స్థలాన్ని, నీకంటూ అనుకూలమైన ఒక పరిస్థితిని ఆయన
ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఒక బండగా నిలబెడతాడు. ఆ బండ మీద తండ్రి నిన్ను నిలబెడతాడు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయన తండ్రి చేసే ఒక కార్యం ఏంటంటే, ఆయన బండ మీద నిన్ను నిల్చోబెడతాడు. బండ మీద నిలబెట్టిన తర్వాత, నేనే అనుకోండి ఒక పిల్లోడిని తీసుకొచ్చి ఒక బండ మీద నిలబెట్టిన తర్వాత ఆ పిల్లోడు కింద పడకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు జాన్సన్ తీసుకొచ్చాను, ఒక బండ మీద నిలబెట్టిన తర్వాత కింద పడకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరైతే నిలబెడతారో వారికి ఆ బాధ్యత ఉంటుంది. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితానికి కూడా ఎప్పుడైతే ఆయన సమీపంగా వస్తాడో, నువ్వు మొరపెడితే ఆయన నీకు సమీపముగా వచ్చే ఎలోహిము. ఎప్పుడైతే ఆయనకు సమీపముగా వస్తావో ఆయన ఏం చేస్తాడంటే, నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మోషేకు సిద్ధపరిచినట్టు నీకు కూడా ఒక అనుకూలమైన వాతావరణాన్ని, అనుకూలమైన పరిస్థితిని, అనుకూలమైన స్థితిగతుల్ని ఆయన ఏర్పాటు చేసి అక్కడ నిన్ను ఒక బండ పెట్టి ఆ బండ మీద ఒక స్థిరంగా ఆయన నిన్ను నిలబెడతాడు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది జీవితాలు స్థిరము లేకుండా ఉంటాయో ఆయన సమీపిస్తే ఏం చేస్తారంటే, ఆ బండ మీద నిలబెట్టి నిన్ను స్థిరముగా ఆయన కాపాడుతుంటాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నిలబెట్టే దేవుడు, బండ మీద నిలబెట్టే దేవుడు, బండ మీద నిలబెట్టే ఎలోహిం ఆయన. బండ మీద నిలబెట్టి నిన్ను కదలకుండా, పడిపోకుండా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నువ్వు పనిచేసే స్థలంలో కావచ్చు, నువ్వు ఎక్కడున్నా ఆయన స్థిరపరిచి నిన్ను బండ మీద నిలబెట్టే ఆ భాగ్యాన్ని తండ్రి నీకు దయచేస్తాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. చెప్దాం ఈ మాట. హల్లెలూయా. అందుకోసం అంటే మోషేకు చెప్తాడు, మోషే ఇదిగో నువ్వు నాకు సమీపంగా ఉన్నావు కదా, ఆ బండ మీద నేనే నిన్ను నిలబెడతాను. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు మోషేకు ఒక స్థిరమైన జీవితం లేదు. అప్పటి వరకు మోషేకు చంచలమైన మనస్తత్వం. అప్పటి వరకు మోషే ఎక్కడా స్థిరంగా నిలబడలేకపోతా ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రికి సమీపించాడో, తండ్రి ఎప్పుడైతే మోషేను సమీపించాడో, మోషేకు ఒక స్థిరమైన స్థలాన్ని ఏర్పాటు చేశాడు, నిలబెట్టాడు. మోషే పడిపోకుండా చేయాల్సిన బాధ్యత అప్పుడు తండ్రి తీసుకున్నాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడిన తర్వాత మోషే జీవితం స్థిరపడింది. అప్పటి నుంచి మోషే యొక్క జీవితమే మారిపోయింది. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అప్పటిదాకా మనుషులకు భయపడతా ఉన్నాడు మోషే. అప్పటి వరకు రాజుకు భయపడతా ఉన్నాడు, ఐగుప్తు రాజుకు భయపడతా ఉన్నాడు, బానిసత్వంలో ఉన్నాడు. తన జీవితానికి ఒక దిశానిర్దేశం ఏంది తెలియని ఒక అమాయకత్వంలో ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి సమీపించాడో, అప్పుడైతే ఆ యెహోవాకు సమీపముగా వచ్చాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ బండ మీద మోషేను నిలవబెట్టాడు. అప్పటి నుంచి మోషే జీవితం అంతా మారిపోయింది. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటిదాకా మోషే భయపడ్డాడు, ఇప్పుడు మోషేను చూసి ఇప్పుడు ఐగుప్తు రాజు భయపడతా ఉన్నాడు, ఆ ఫరో భయపడతా ఉన్నాడు. అప్పటి వరకు మోషే భయపడ్డాడు, ఇప్పుడు మోషేను చూసి జనులు భయపడతా ఉన్నాడు. ఎందుకు మోషేకు ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి? ఆయన సమీపముగా తండ్రి వచ్చాడు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన సరౌండింగ్లో ఉండాలి, ఆయన నీకు దగ్గరగా ఉండాలి, ఆయన నీకు సమీపముగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆయనకు సమీపంగా ఉంటావో, ఎప్పుడైతే ఆయన వచ్చి నీకు సమీపముగా ఉంటాడో, ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. బండ మీద కట్టబడిన ఒక గృహములాగా నిన్ను దిట్టపరుస్తాడు. తండ్రికి స్తోత్రంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక గృహం ఇసుక మీద కట్టాడు, ఇంకో గృహం ఎక్కడుంది? బండ మీద కట్టబడిన గృహం. బండ మీద కట్టబడిన గృహానికి ఏమైంది? వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, కానీ ఆ బండ మీద ఆ పునాది వేయబడిన ఆ గృహము ఎన్నటికీ కదిలిపోదు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. 6వ అధ్యాయం లూకా సువార్త 6వ అధ్యాయము 48వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయం 48వ వచనం. వాడు ఇల్లు కట్టవలన నుండి బండ మీద పునాది వేసి
వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయింది. ఎక్కడ ఉంది ఈ పునాది? బండ ఈ గృహానికి పునాది ఎక్కడుంది? బండ మీద ఉంది. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే జీవితాన్ని కూడా ఆ బండ మీద తండ్రి నిలవబెట్టాడు. మోషే జీవితాన్ని కూడా ఆ బండ అనే పునాది మీద తండ్రి కట్టాడు. అందుకోసం మోషే జీవితంగా స్థిరపడిపోయింది. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే తండ్రి మోషేకు సమీపముగా వచ్చేసాడు. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకోసం ఆయన సమీపముగా వస్తే ఏం చేస్తాడు? ఒక బండ మీద కట్టబడిన ఆ గృహములాగా, బండ మీద నిలబెట్టిన మోషే జీవితములాగా ఈరోజు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కూడా ఆయన అలాగునే స్థిరపరుస్తాడు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఇప్పటి నుంచి నీకు పునాది ఎవరు? ఆ బండే. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి నుంచి నీకు ఆ పునాది, ఆ స్థిరమైన పునాది ఆ మెస్సయే. కాబట్టి ఇక నీ జీవితానికి ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ఆ పరిస్థితులు ఏది వచ్చినా నిన్ను స్థిరపరిచి నిన్ను నిలబెట్టే ఆ బాధ్యతను ఆ తండ్రే తీసుకుంటాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. అందుకోసమే మోషేకు ఎప్పుడైతే ఆయన సమీపంగా వచ్చాడో మోషేను ఒక ప్రత్యేకమైన స్థలాన్ని సిద్ధపరిచాడు, అక్కడ నిలబెట్టాడు. ఆ తర్వాత మోషే జీవితాన్నే మార్చివేశాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సమీపంగా వస్తే ఏం చేస్తారంటే నీ జీవితాన్ని ఆ మెస్సియ అనే బండ మీద ఆయన నిలబెడతాడు, కడతాడు. పడిపోకుండా చూచే ఆ పరమ తండ్రి నీకు తోడుగా ఉంటాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ అనుభవాన్ని పౌలు భక్తులు చెప్తా ఉన్నాడు. ఆ మాట చదువుకుందాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన ఆ బండలోనిది త్రాగిరి. ఆ బండ మెస్సయ్య. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆ అనుభవం నీ అనుభవం లాగా మారాలి. నువ్వు ఆ బండ మీద నిలబడాలి. ఆ బండ మీద నువ్వు నిలబడితే తండ్రి ఏం చేస్తాడంటే ఆ మోషేను ఎలాగైతే స్థిరపరిచాడో ఈరోజు నీ జీవితాన్ని కూడా అలాగనే స్థిరపరుస్తాడు. ఎప్పుడు జరిగింది ఈ కార్యము? ఎప్పుడైతే తండ్రి మోషేకు సమీపముగా వచ్చాడు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మోషే మొరను తండ్రి ఆలకించాడు. మోషే హృదయంలో ఉన్న ప్రార్థన విజ్ఞాపనలు తండ్రి ఆలకించాడు. మోషేకు దగ్గరగా వచ్చాడు, మోషేను దర్శించాడు, మోషేకు సమీపముగా వచ్చాడు, ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆ బండ మీద మోషేను నిలబెట్టాడు, ఇశ్రాయేలులకు నాయకునిగా మలిచాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందుకోసం భక్తుడు ప్రార్థన చేస్తాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉంటాడు. సమీపముగా ఉండి చేసే మొదటి కార్యం ఏంటంటే మోషేకు సమీపముగా వచ్చాడు, ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు, ఒక బండను ఏర్పాటు చేశాడు, ఆ బండ మీద నిలబెట్టాడు. ఇక మోషే పడిపోకుండా మోషే జీవితాన్ని తండ్రి కాపాడాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఒక శ్రేష్టమైన నాయకునిగా మోషేను మలిచాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేనికోసం మొరపెడుతున్నావు? తండ్రికి నిజంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. మోషేను స్థిరపరిచినట్టు బండ మీద ఈరోజు నీ జీవితాన్ని కూడా ఆయన స్థిరపరుస్తాడు. అందుకోసమే అంటున్నాడు, తనకు ఎవరైతే మొరపెడతారో మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా వస్తాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. నంబర్స్ సంఖ్యాకాండము 8వ అధ్యాయము 9:15 టైమ్. ఒక మాట చదువుకుందాం. 8వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం.
మరియు ప్రత్యక్షపు గుడారములో అక్క దాంట్లోనే ఆ చివరి మాట చదవండి. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధ మందిరమునకు సమీపించున్నప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చదువుదామా? పరిశుద్ధ ఇశ్రాయేలీయులు, అందరం చెప్దాం. ఇశ్రాయేలీయులు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమీపముగా ఉంటే చేసే ఆ యొక్క కార్యం ఏంటంటే ఏ తెగులు నీకు సమీపముగా రాదంట. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. ఇశ్రాయేలీలందరూ ఎప్పుడైతే ఆ పరిశుద్ధ మందిరానికి సమీపముగా వచ్చారో, తండ్రికి సమీపముగా వచ్చారో, ఆ ఐగుప్తులో ఉన్న ఏ తెగులు వారిని బాధించలేదు. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎప్పుడైతే తండ్రి వాళ్ళకు సమీపించాడో, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఆయనకు సమీపముగా ఉన్నారో, ఆయనకు సమీపముగా ఉన్న ఆ జనుల మీదకి ఏ తెగులు రాలేదంట. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇశ్రాయేలీయులు మరి ఆయనకు సమీపముగా ఉన్నారు, ఐగుప్తులు ఆయనకు దూరంగా ఉన్నారు. ఐగుప్తులో వచ్చిన ఏ తెగులు ఇశ్రాయేలీయుల్ని ఏ తెగులు బాధించలేదు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని తెగులు వచ్చాయి ఐగుప్తులో? ఎన్ని తెగుళ్ళు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 తెగులు. 10లో ఏ తెగులు కూడా ఇశ్రాయేలీయుల దగ్గరకు రాలేదు. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే తెగులు అంటే ఏ కష్టమైన, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా, తెగులు అంటే ఏంటి? అది శరీర సంబంధమైన రోగమే కాదు, అది ఆధ్యాత్మిక సంబంధమైన ఏ విషయాన్నైనా, ఏ ఆటంకాలు, ఏ తెగుళ్ళు రాకుండా, మరి ఏ అపాయాలు జరగకుండా తండ్రి నీకేం చేస్తాడు? ఆయనకు సమీపంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆయన నీకు ఏది అంటకుండా నిన్ను కాపాడుతూ ఉంటాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులో 10 తెగుళ్ళు బాధించాయి, కానీ మరి ఇశ్రాయేలీయులకు ఏ తెగులు బాధించలేదు. ఒకరి తెగులు తర్వాత ఇంకోటి వచ్చింది, ఒక కష్టం తర్వాత ఇంకొకటి, ఒక నష్టం తర్వాత ఇంకోటి వస్తూ ఉంది. ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు తండ్రికి సమీపముగా లేరు. ఆయన ఎవరో తెలియని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయనకు సమీపముగా ఈ ఇశ్రాయేలుకు సమీపంగా పరమ తండ్రి ఉన్నాడో, అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ ఐగుప్తులో ఉన్న ఏ తెగులు రాకుండా వీళ్ళనందరినీ తండ్రి కాపాడాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే కీర్తనల గ్రంథంలో భక్తులు మాట్లాడు, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయము నీ దగ్గరకు రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. తండ్రికి స్తోత్రం. ఎందుకు ఏ తెగుళ్ళు రాకుండా ఉన్నాయి? ఆయన సమీపముగా ఉన్నాడు, ఆయన దగ్గర ఉన్నాడు, ఆయన వారికి తోడుగా ఉన్నాడు. వారిని ఆయన దగ్గరగా ఉండి వారిని కాపాడుతున్నాడు. ఆ బాధ్యతను ఆయన తీసుకుంటా ఉన్నాడు. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. ఇక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ అపాయము నీ దగ్గరకు రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఈరోజు కుటుంబాల్లో ఎందుకు అనేక రకాలుగా కుటుంబాలుగా చిన్నాభిన్నమైతే తండ్రి సమీపంగా లేని కారణాన, ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ఎందుకుంటున్నాయి ఈరోజు అంటే తండ్రి సమీపముగా లేని కారణాన. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇశ్రాయేలీయులందరూ పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు వారికి ఏ తెగులు అంటలేదంట. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అందుకోసం ఆయన చెప్తున్నాడు, ఆయన సమీపముగా ఉంటే ఆయన చేసే రెండవ కార్యం ఏంటంటే, ఇగో నీకు ఏ తెగులు నీకు సమీపించదు, ఏ అపాయము నీ దగ్గరకు రాదు, నిన్ను కాపాడుతాడు ఆయన. అందుకోసం ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయనకు నిద్రే రాదు, ఆయన కునుకడు. ఆయన నిన్ను కాపాడటంలో ఆయనకు విసుగు రాదు. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన కాపాడటంలో ఆయన కునుకని తండ్రి. ఆయన నిన్ను రక్షించడంలో విసుగని తండ్రి ఆయన. ఎప్పుడు జరుగుతుంది ఈ కార్యము? ఆయన సమీపముగా ఉన్నప్పుడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా,
హల్లెలూయా. అంటే ఆయన నీకు సమీపముగా ఉంటే ఏ తెగులు, ఏ కష్టము, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది ఏది ఒకవేళ వచ్చినా ఏం చేస్తాడంటే ఆయన నిన్ను దాంట్లోంచి తప్పిస్తాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. నిన్ను రక్షిస్తాడు, నిన్ను విమోచిస్తాడు, నీకు తన కాపుదలను, తన భద్రతను నీకు ఆయన అనుగ్రహిస్తాడు. తండ్రికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము, 21వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర చాలక యెరూషలేమునకు సమీపించాడు. ఎవరు? యాషువ మెస్సీయా. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంత పరిచర్య చేస్తూ ఒకానొక సమయంలో ఎక్కడికి వచ్చాడు? యెరూషలేమునకు సమీపముగా వచ్చాడు. ఆ యెరూషలేముకు సమీపముగా వచ్చి అక్కడ ఆ బెత్పగే అనే ఆ గ్రామము దగ్గర ఒక కట్టబడిన గాడిదను చూచాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఆయన సమీపముగా వచ్చి ఏం చేశాడు? ఆ గాడిదకున్న కట్లను తెంపేశాడు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట చదువుకుందామా? ఆ మాట చదువుకు రెండవ వచనంలో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళగానే, రెండవ వచనం, మీ ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. తండ్రికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన సమీపముగా వచ్చి ఎక్కడికి? ఆ యొక్క యెరూషలేము పట్టణానికి, ఆ బెత్పగే అనే గ్రామము దగ్గరికి ఎప్పుడైతే సమీపంగా వచ్చాడో ఆ కట్టబడిన ఆ గాడిద యొక్క కట్లను తండ్రి విడిపించాడు. తండ్రికి స్తోత్రం. విప్పించేశాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే అప్పటిదాకా ఆ గాడిద కట్టబడిన ఆ బానిసత్వములో నుంచి తండ్రి ఒక విడుదల దయచేశాడు. అంటే తండ్రి నీకు ఎప్పుడైతే సమీపముగా వస్తాడో, రక్షకుడు ఎప్పుడైతే నీకు సమీపముగా వస్తాడో, ఎప్పుడైతే ఆయనకు నీకు దగ్గరగా వస్తాడో, నువ్వు ఏ కట్లతైతే కట్టబడి ఉన్నావో, ఏ బానిసత్వములో ఉన్నావో, ఏ పాపములో ఉన్నావో, ఏ దోషములో నువ్వు కట్టబడి ఉన్నావో ఆ కట్లను ఆయన విప్పేస్తాడు. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. ఎప్పుడైతే యాషువ మెస్సీయా ఆ గ్రామానికి వచ్చాడో ఆ గాడిద యొక్క కట్లన్నిటినీ తండ్రి విప్పించేశాడు. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు ఆ రోజు నుంచి ఆ గాడిదకి ఏమైంది? ఒక స్వతంత్రము, విడుదల అనేది కలిగింది. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైతే ఆ గాడిద కట్లు విప్పబడ్డాయో ఇప్పుడు ఆ గాడిద ఇప్పుడు ఏమైంది? ఆ గాడిద యొక్క ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆ గాడిదకు స్వతంత్రం వచ్చేసింది. అప్పటిదాకా బానిసత్వములో ఉంది. అప్పటిదాకా ఆ యొక్క యజమాని యొక్క ఆ బానిసత్వములో ఉంది. ఇప్పుడు ఆ కట్ల నుంచి తండ్రి విడిపించేశాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? ఆ గాడిద యొక్క పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఆ గాడిదకి చక్కగా ఏం చేశారు? ఆ బట్టలు పరిచేసి ఇప్పుడు గాడిద ఎక్కడ నడుస్తూ ఉంది? రోడ్డు మీద. ఇప్పుడు గాడిద రోడ్డు మీద నడవట్లే. ఎక్కడ నడుస్తూ ఉంది? అప్పుడు దాకా రోడ్డు మీద నడిచింది. ఇప్పుడు ఏమైంది? వాళ్ళందరూ బట్టలు వేసేసారు. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు బట్టల మీద నడుస్తూ ఉంది గాడిద. అప్పుడు దాకా రోడ్డు మీద నడిచింది. ఇప్పుడు రోడ్డు మీద నడవట్లేదు, ఇప్పుడు బట్టల మీద నడుస్తూ ఉంది. అప్పటిదాకా గాడిదను హింసించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ గాడిద మీద ఉన్న ఆ తండ్రికి జయాన్ని ఇచ్చాడు. ఆ తండ్రికి జయము హోసన్నా అంటూ ఆ యొక్క విజయములో ఆ మాట చదువుకుంది. 9వ వచనంలో ఉంటుంది ఆ మాట. జనసమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ఎలోహిం పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు జయము అని కేకలు వేసిరి. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒక తండ్రి యొక్క విజయోత్సవములో ఇప్పుడు గాడిద కూడా పాలు భాగస్తులారని. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే ఎందుకు జరిగింది ఈ కార్యము? ఎందుకు జరిగింది? ఆయన సమీపించాడు ఈ గాడిదను.
సమీపించి ఆ కట్లను, ఆ బానిసతపు, ఆ పాపపు కట్లను తెంచివేశాడు. అగో రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. అగో ఆయన యొక్క విజయాన్ని ఇప్పుడు గాడిద కూడా అనుభవిస్తూ ఉంది. తండ్రికి స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నీ జీవితం నా జీవితం అలాగ అలాగుందేమో. ఆ గాడిద ఎన్ని మార్లు మొరపెట్టుకుందో తండ్రికి, ఆ గాడిద ఎన్ని మార్లు కన్నీరు కార్చిందో, ఆ గాడిద ఎన్ని మార్లు తన యొక్క ఆ విజ్ఞాపన తండ్రికి తెలియచేసిందో. ఒకానొక సమయం రానే వచ్చింది, రక్షకుడు సమీపించాడు, ఆ కట్లన్నిటినీ విప్పివేశాడు, స్వతంత్రం ఇచ్చాడు, తన విజయాన్ని గాడిద విజయంగా మార్చాడు. తండ్రికి స్తోత్రం హల్లెలూయా. ఎప్పటి వరకు ఆ గాడిదకు విలువ లేదు. ఇప్పుడు ఎప్పుడైతే తండ్రి విడిపించాడో ఆ గాడిదకు విలువ వచ్చేసింది. తండ్రికి స్తోత్రములు హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితానికి విలువ రావాలంటే ఆయన సమీపించాలి. ఆయనను సమీపించాలంటే నువ్వు మొరపెట్టాలి, నువ్వు కన్నీరు కార్వాలి. అందుకోసం భక్తుడు అదే ప్రార్థన చేస్తున్నాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉంటాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. గాడిద కన్నీటిని తండ్రి చూచాడు. ఈరోజు నీ కన్నీటిని కూడా చూస్తాడు, నా కన్నీటిని చూస్తాడు. ఆ మొరను వింటాడు, సమీపముగా వస్తాడు, ఆ కట్లన్నిటిని తెంచివేస్తాడు, స్వతంత్రం ఇస్తాడు. తన యొక్క విజయాన్ని నీ విజయముగా ఆయన మారుస్తాడు. అట్టి ధన్యతను నా తండ్రి నీకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను 3 మాటలు జ్ఞాపకం చేశాను. ఆయన సమీపముగా ఉండే ఎలోహిము, ఆయన సమీపముగా ఉంటే చేసే 3 కార్యాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మొదటిగా ఏం చేస్తాడు? ఆయన బండ మీద సమీపముగా ఉండి ఏం చేస్తాడు? బండ మీద నిలబెడతాడు. రెండవదిగా ఏ తెగులు, ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుతాడు. మూడవదిగా నీ కట్లనన్నిటినీ తెంచివేస్తాడు, నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యతను నా తండ్రి నీకు, నీ కుటుంబానికి, ఈ పరిచర్యకు తండ్రి అనుగ్రహించునుగాక. ఆమేన్. సారీ అన్న, 5 minutes more.